నమస్తే, వెల్కమ్ టు NCN న్యూస్. నేను పుష్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వరద బాధితులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. వరదలో ఇబ్బంది పడ్డ ప్రతి బాధితుడిని కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. తాడేపల్లిగూడెం మండలంలోని ఎర్రకాలువ వరద ముంపులో నిరాశ్రయులైన తాడేపల్లిగూడెం మండలంలోని జగన్నాథపురం, మారంపల్లి, ఆరుళ్ల, నందమూరు గ్రామాల్లో బాధితులకు ప్రభుత్వం తక్షణ సాయ కార్యక్రమం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రస్తుతం తక్షణ సాయంగా ప్రతి ఒక్కరికి 3,000 రూపాయలు బియ్యం, నిత్యావసర సరుకులు అందిస్తున్నామని, త్వరలోనే రైతులందరికీ తగిన సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న బాధితులను ఆదుకోవాల్సిన తక్షణ కర్తవ్యం కూటమి ప్రభుత్వంపై ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్లు అభిప్రాయపడుతున్నారని అన్నారు. రైతులందరికీ త్వరలోనే పంట నష్టం అందించాలా లేక విత్తనాలు అందించాలా అనే దానిపై అధికారులతో కసరత్తు చేసి వారితో సాయం అందిస్తామన్నారు. కూటమి నాయకులు కూడా వరద బాధితులకు అండగా ఉండాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మురళీకృష్ణ, ఎంపీడీఓ శర్మ, మండల అధ్యక్షులు అడప ప్రసాద్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, కూటమి నాయకులు, సచివాలయ అధికారులు పాల్గొన్నారు. అలాగే జనసేన పార్టీ మండల అధ్యక్షులు అడప ప్రసాద్ గారిని కూడా స్టేజ్ మీదకి సాధారణ ఆహ్వానిస్తున్నాను. అలాగే పౌర అధ్యక్షులు పచ్చంపల్లి కాశీ గారిని కూడా స్టేజ్ మీదకి సాధారణ ఆహ్వానిస్తున్నాను. ఆహ్వానిస్తున్నాను. దయచేసి అందరూ కూర్చోవాలండి. మణికంఠ గారిని స్టేజ్ మీద తుమ్మరాడ వెంకటలక్ష్మి, తుమ్మరాడ వెంకటలక్ష్మి, చింతాడ సెక్రటరీ గారు మీరు మొత్తం ప్రతి ఇంటికి వెళ్ళి చూసి మీకు అవగాహన ఉంటుంది కాబట్టి మొత్తం చూసి ఎంతైతే ముందైతే 9 పేర్లకు 9 పేర్లకు ఇచ్చేసి ఈ రోజు మొత్తం ఎంక్వైరీ చేసి అందరికీ ఇచ్చేసేయండి. ఓకే. రాసి టికెట్ రాసి టికెట్ నాగమణి తుమ్మరాడ వెంకటలక్ష్మి, తుమ్మరాడ వెంకటలక్ష్మి, చింతాడ పూడ్చిన సందర్భం లేదు. మరి దాని వల్ల వచ్చే అనర్థం ఈ యాక్యురేట్ దగ్గర కనీసం ఇసుకు కూడా తీయించుకోలేని పరిస్థితుల్లో గత ప్రభుత్వం ఉంటే ఈరోజు సిగ్గుపడకుండా, సిగ్గు లేకుండా ప్రజల్లో తిరిగి మీరు మళ్ళీ వైసీపీ తరఫున మేము మాట్లాడుతూ ఉన్నాం, రాసుకెళ్తారు కానీ చేసి ప్రభుత్వం కాదని చెప్పేవాళ్ళు ప్రతి ఒక్కరికి చెప్పదలుచుకున్నాం. ఇవాళ గడిచిన 5 సంవత్సరాల్లో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఈ కొట్సచ్చిరన్న ఏదైనా ప్రజలను ఆదుకునే పని చేశాడని అడుగుతా ఉన్నా. ఇంకా సిగ్గు లేకుండా ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్ళి ఈ ముంపు కారణం మీరు, ఇక్కడ వరదలు వచ్చాయంటే కారణం మీరు, ఎక్కడ కూడా యాక్యుడేట్ దగ్గర ఇసుకు కూడా తెంచలేదు నువ్వు 5 సంవత్సరాల పాటు. నేను వచ్చేదాకా దిక్కు దివ్వడం లేదు, కనీసం రోడ్లు గోతులు కూడా పూడ్చుకోలేని పరిస్థితి. ప్రజలు ఎలా బతుకుతున్నారో కూడా తెలియదు. బటన్ నొక్కితే మీకు 10,000 వేస్తే 10 కోట్లు వాళ్ళ జేబులో ఉంటాయి. చాలా మంది తెలియక మాకు 10,000 వస్తున్నాయి కదా అనుకుంటారు. మీకు వచ్చి 10,000 కాదు, అవన్నీ కూడా డబ్బులన్నీ కూడా సాయంత్రం సారాలో వెళ్ళిపోయే పరిస్థితి కనపడుతుంది. ప్రతి కుటుంబం కూడా నిరాశలైపోయిన పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. ఖచ్చితంగా
ప్రజలతో కలిసి పనిచేయడానికి, ప్రజల కష్టాల్లో ఉండడానికి వాళ్ళ కూటమి నాయకులందరూ కూడా మీతో పనిచేస్తూ ఉన్నారు. అధికారులందరూ కూడా మీ వద్దకు వస్తూ ఉన్నారు. గడిచిన 5 సంవత్సరాల్లో నేను మొన్న మీటింగ్ పెట్టి ఎండిఓని కానీ ఎంఆర్ఓని కానీ నిరంతర ప్రజల్లో ఉండాలి, ఏ ఇబ్బంది ఉన్నా మనం వాళ్ళు తోడు ఉండాలని చెప్పి మీతో కలిసి పనిచేసిన విషయం మీ అందరికీ తెలుసు. మరి ఇవాళ మీ కష్టంలోనూ సుఖంలో ఉంటానని మీతో మాట్లాడాం. అదేవిధంగా మేము ఉన్నాం. వరదలు వచ్చిన తక్షణం అన్ని ప్రాంతాల్లో పర్యటన చేసి సీఎం గారి నివేదన కూడా అందజేశాం. దాదాపుగా 10,000 ఎకరాలని మన ప్రాంతంలో ముంపుకు గురైంది. ఇది 10 సంవత్సరాలు రైతు దెబ్బతింటా ఉన్నాడు. నెక్స్ట్ ఇయర్కి రాకుండా చూడండి, మనం ఇచ్చే బియ్యంతోనో మనం ఇచ్చే సబ్సిడీతోనో వాళ్ళ కుటుంబాలు బాగుపడవు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతుని ఈ ఎర్రకాలువ ముంపు గురవకుండా చూడమని చెప్పి సీఎం గారిని కూడా అడిగిన దాని మీదట ఆయన ఖచ్చితంగా మనం ఆదుకుందామని చెప్పి అసెంబ్లీలో మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం జీవో ఇచ్చారు. 35 కేజీల బియ్యాన్ని ఆ రోజు అనౌన్స్ చేశారు. అదేవిధంగా సబ్సిడీ జీవో కూడా రాబోతోంది. ఏదైతే మునిగిపోయిన పొలాలకి ఎంతో కొంత సాయం చేసే విధంగా ఈ ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంది. అవన్నీ గమనించకుండా ఇవాళ రోడ్ల మీద తిరిగి 5 సంవత్సరాలు లేనటువంటి శ్రద్ధ ఈ రోజు ప్రజల మీదకి వచ్చిందని అడుగుతూ ఉన్నా. 5 సంవత్సరాల నుంచి ఎప్పుడు మునగలేదా? మునిగితే మీరు ఏమైనా డబ్బులు ఇచ్చి ఆదుకున్నారా? ఏమీ లేదు. మీరు రాసుకుని వెళ్ళారు, కానీ మేము రాసుకుని వెళ్తాం, మేము చేసి చూపిస్తాము. ఇవాళ ఏదైనా ప్రజా ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు, కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు, మీ గ్రామంలో ఖచ్చితంగా ఈ గ్రామ అభివృద్ధికి మీతో పాటు సహకరిస్తాం. పార్టీలను కోరుకుంటే మీ ఇష్టం, పార్టీలతో నాకు సంబంధం లేదు. ఈ గ్రామానికి నమ్మి మనకు ఓట్లు వేశారు కాబట్టి ఈ గ్రామానికి పనిచేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా మీ అందరికి తెలియజేస్తున్నాను. రానున్న రోజుల్లో మన ప్రాంతం ముంపు గురవకుండా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో మీరు సలహాలు ఇవ్వండి. ఈ గ్రామస్తులు చెప్పండి, ఏ రకంగా అయితే మన ఊరు ములుగుదు, ఏం చేయాలని కూడా నాకంటే పెద్దలు ఉన్నారు, ఇక్కడ అనుభవజ్ఞులు ఉన్నారు. మన గ్రామాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద కూడా ఎంతో కొంత ఉంది. దేనివల్ల మన గ్రామం ములుగుతూ ఉంది, ఏం చేస్తే మనకి దానికి మనం ఆ ముంపు గురవకుండా ఈ పంటల నష్టాన్ని కాపాడుకోవచ్చు అనే విషయాన్ని తెలియజేసి ఈ వర్షం తగ్గిన వెంటనే ఆ పని ప్రారంభించేలా ఉండాలి. వరద వచ్చినప్పుడు మనందరం కంగారు పడిపోతాం, రోడ్ల మీద తిరుగుతాం, బియ్యం ఇస్తాం, లేదా 10,000 ఇస్తాం, అది దానివల్ల ఉపయోగం లేదు. మళ్ళీ ముంపు గురవకుండా మనం ఏం చేయాలనే దానికి శాశ్వతమైన పరిష్కారం కోసం ఈ ప్రభుత్వం వెతుకుతూ ఉంది. దీనికి సహకరించమని కూడా మిమ్మల్ని అర్థిస్తూ ఉన్నా. రాబోయే రోజుల్లో అన్ని ఎర్రకాలువ గంటలు పూడిపిస్తాం, రైతుకి నష్టం లేకుండా చూసే ప్రయత్నం చేస్తాం. అంతే తప్ప ఇదేదో చేతల ప్రభుత్వం కానీ మాటల ప్రభుత్వం కాదని కూడా మీకు తెలియజేసుకుంటా ఉన్నా.